గార్డెన్ వీడియోస్ పెడుతున్నాను కదా ఈ మధ్య. గార్డెన్లో ఎక్కువ పని చేస్తున్నాము. వర్షం అయితే రావట్లేదు, ఇంకా అట్లానే ఎండ కూడా రావట్లేదు, కొంచెం చల్లగా ఉంది వాతావరణం అయితే. ఈ లోపల మొత్తం భూమి కొంచెం సెట్ చేసుకుందామని చెప్పి ఇంకా గార్డెన్లో అయితే పని చేసుకుంటున్నామండి. ఇంకా నేను కలుపు మందు కొట్టించామని చెప్పాను కదా, మొత్తం అంతా పోయింది, గడ్డి అంతా కూడా ఎండిపోయింది అనమాట. ఇంకా అట్లనే ఇంక ఇదే టైం అని చెప్పేసి నేను పారతో మంచిగా లెవెల్గా చేసుకుంటున్నాను అనమాట. మట్టి మొత్తం మడులు మాదిరిగా చేసుకుంటున్నా. ఇట్లా ఒకేసారి మనం మడులు చేసుకొని అట్లా ఉంచేసుకున్నాం అనుకోండి, వర్షం పడిన వెంటనే ఇంక విత్తనాలు అయితే పెట్టేసుకోవచ్చు. అట్లా మడలుగా చెక్కేసి ఆ గడ్డి అంతా పీకేసి ఇంకా రాళ్ళన్నీ కూడా ఏరి పక్కన పెట్టేసి ఇంకా అట్లా రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. వర్షం పడంగానే ఇంకా మనం విత్తనాలు అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను తీసుకొచ్చిన అది చూపించాను కదా దున్నటం కోసం, అదైతే పెద్దగా ఏం పని చేయట్లేదండి, పైన మాత్రమే లాక్కుంటూ పోవాల్సి వస్తుంది. ఇంకా దాని మీద ఏదైనా బరువు పెడితే మాత్రం పోతుందనమాట. అంతగా నాకు ఏం వర్క్ అయినట్టు అనిపించలేదు. ఇంకా పార చూపించాను కదా, ఆ పార ఒకటి, చిన్న పార ఒకటి, ఇంకా రెండే నాకు పనికి వస్తున్నాయి. ఇంక ఈ గడ్డి చూడండి, ఇది దుంపలుగా అసలు ఎన్ని దుంపలు ఉన్నాయో దానికైతే ఒక్కటి బీగితే ఇంకా 4-5 బయటకు వస్తున్నాయి అనమాట. వాటి వల్లనే వర్షం రాగానే ఇంకా మళ్ళీ అవే మొలుస్తున్నాయి. అందుకనే లోపల దాకా తవ్వి తీసేసాను అనమాట. మంచిగా ముళ్ళలాగా చేసేసి గుంట తవ్వి ఇంకా కిచెన్ వేస్ట్ అక్కడక్కడ వేసుకుంటున్నాను. ఇంక ఈ లోపల కొంచెం అది కూడా కంపోస్ట్ అయిపోతుంది కదా, వర్షాలు పడే లోపల ఇది కూడా కొంచెం కంపోస్ట్ అయిపోతుంది అనమాట. దాంట్లో ఉన్న హీట్ అంతా వెళ్ళిపోతుంది, మనం విత్తనాలు పెట్టేసుకోవచ్చు. మొక్కలు వచ్చినా కానీ ప్రాబ్లం ఉండదు. నేను ఎక్కడైతే మడులు తవ్వానో ఇంకా అక్కడనే గుంటలు తీసుకుంటా కంపోస్ట్ వేసుకుంటూ వస్తున్నాను.